అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే కీచకుడిగా మారాడు. 9వ తరగతి విద్యార్థినిపై కన్నేసిన ప్రిన్సిపల్ అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరంలో జరిగింది. 4 నెలల క్రితం విద్యార్థినిపై ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ జయరాజు అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడు. భయపడిన బాలిక కుటుంబ సభ్యులకు విషయం చెప్పలేదు. బాలిక ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్తే అత్యాచారం విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, బాలిక పేరెంట్స్ ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? ఘటన రాయవరం మండలం కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామంలో జరిగింది. ప్రైవేట్ పాఠశాలలో బాధితురాలు 9వ క్లాస్ చదువుతుంది. ప్రైవేట్ పాఠశాలది. ఆ కళాశాల ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి ఎవరైతే నిర్వహిస్తున్నాడో జయరాజు అతని దారుణాన్ని కొడిపెట్టాడు. కొన్ని రోజులుగా బాలికకు సీరియస్ కాకపోవడంతో అనుమానం వచ్చి తల్లి ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది. దాంతో మొత్తం వ్యవహారం అప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి అత్యాచారం చేసిన విషయాలు ఎవరికైనా చెప్పి చంపేస్తాను బెదిరించారు. దాంతో వారికి విషయాలు తల్లిదండ్రులు కూడా చాలా రోజుల పాటు చెప్పలేదు. అయితే వైద్యుల దగ్గరికి ఎప్పుడైతే తీసుకున్నారో ఈ వ్యవహారం బట్టబయలైంది. దాంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికైతే రాయవరం పోలీసులు నిందితుల మీద కేసు నమోదు చేశారు. పోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తారు. ఎఫ్ఐఆర్ అయితే ఇప్పుడు ఫైల్ చేయడం జరిగింది. ఈ జరిగిన సంఘటనకు సంబంధించి చిన్న పిల్లలను విద్యార్థులు కూడా ప్రైవేట్ పాఠశాలకు పంపించాలంటే భయపడే పరిస్థితి చోటు తీసుకున్న తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం చదువుకోవడానికి తమ పిల్లలు పంపిస్తే ఇలా ఈ రకంగా ప్రైవేట్ పాఠశాలలో కూడా ఈ రకంగా ఈ పథకం జరగడం వీటి మీద ఎవరు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జరిగిన సంఘటనకు సంబంధించి బాలికకు న్యాయం చేయాలని నిందితులు శిక్షించాలని అయితే కోరుకుంటున్నారు. ఓకే హరీష్, థ్యాంక్ యూ.